డయింగ్ ఛార్జెస్ కూడా 362 నుంచి 434 రూపాయలు, అంటే 20% పెంచాం. బెడ్షీట్ కూడా 83 నుంచి 100 రూపాయలకు పెంచాం, అంటే 20% పెంచాం. టవాళ్ళు లేబర్ కూడా 31 రూపాయల నుంచి 40 రూపాయలు పెంచడం కూడా జరిగింది. ఒక్క నేతన కంటే నెలకు అందాజుగా ఒక పక్క పెన్షన్ 4000 అందజేస్తున్నాం. అదేవిధంగా పవర్ ఛార్జెస్ ఏదైతే మనం గతంలో చెప్పామో, మరమగ్గాలకు 500, మరి హ్యాండ్లూమ్స్కి 200, పవర్లూమ్కి 500 యూనిట్ల కరెంటు ఉచితమన్నాం. అదనంగా వాళ్ళ వర్క్షెట్స్ మనం ఎంకరేజ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడు హౌసింగ్లో కూడా 50,000 రూపాయలు అదనంగా కూడా మనం ఇస్తున్నాం. దాంతోపాటు ఇది కూడా వాళ్ళకు ఆసరాగా ఉంటుందనే ఉద్దేశంతో సుమారుగా ఒక్కొక్క నేతన్నకు 3,000 రూపాయల దాకా అదనంగా మిగులుబాటు అవుతుందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా మరి ప్రాసెసింగ్ ఛార్జీలు పెంపుదలకు నేతన్నకు భరోసా ఎందుకంటే వేతనాలు ఇలా పెంచడం వల్ల వాళ్ళు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. ఆ విధంగా దానికోసం ఇది కూడా మేము ఏర్పాటు చేసామనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి సెక్రటరీ గారు కూడా చెప్పారు, మరి వాళ్లకు NIDAP నుంచి సహకారంతో ఆప్కో లేపాక్షి ఆధ్వర్యంలో పోటీలు కూడా నిర్వహిస్తున్నాం. ఆ పోటీలు కూడా 17వ తారీఖు నుంచి 30 రోజుల పాటు ఉంటుంది. ఈ నెల 17 నుంచి 30 రోజుల పాటు ఈ పోటీ డిజైన్లు కళాకారుల నుంచి పోటీలు ఉంటాయి. అందులో కూడా వాళ్లకు ఉత్తమ డిజైన్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్లకు 5 లక్షల రూపాయల నగదు బహుమతి కూడా అందజేస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి